మనం ఎన్నో మూవీస్ చూస్తూ ఉంటాం. కానీ వాటిలో చాలా తక్కువ మూవీస్ మనల్ని క్వశ్చన్ చేస్తాయి. అందులో ఎవడే సుబ్రహ్మణ్యం ఒకటి. నిజమైన గెలుపంటే ఏంటి? డబ్బులు సంపాదించటమా? లేదా నిన్ను నువ్వు తెలుసుకోవడమా అని ప్రశ్నించిన సినిమా. ఎవరైనా మిమ్మల్ని నువ్వెవరు అని అడిగితే ఏం చెప్తారు? నా పేరు సో అండ్ సో, నా ఊరు సో అండ్ సో, నేనిక్కడ వర్క్ చేస్తున్నాను, అక్కడ చేస్తున్నాను అని చెప్పేస్తాం కదా. నిజంగా అడుగుతున్నా, నువ్వెవరు? వాట్స్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్? ఈ ప్రశ్నకి సమాధానమే ఈ సినిమా. నీకసలు జీవితం ఏంటో తెలియాలంటే జీవిత సూత్రాలు చెప్పే ఎన్నో పుస్తకాలు, ఎన్నో ప్రవచనాలు వినాలి అని చెప్పట్లేదులే. కానీ కుదిరితే ఈ సినిమాని చూడు, వీలైతే మళ్ళీ మళ్ళీ చూడు. ఈ సినిమాలో ఒక్కొక్క ఇన్స్టెంట్తో ఒక్కొక్క లైఫ్ లెసన్ని నేర్చుకోవచ్చు. విత్తనం నుండి సీతాకోకచిలుక వరకు ప్రతిదీ మనకి ఏదో ఒకటి నేర్పిస్తుంది. మనం ఎవరో మన బ్యాంక్ బ్యాలెన్స్తోనే తెలుస్తుంది అనుకునే ఒక వ్యక్తి సుబ్రహ్మణ్యం. ఒక కార్పొరేట్ లైఫ్లో బిజీగా టైంని క్యాలిక్యులేటెడ్గా వాడుతూ బ్రతికేస్తాడు. ఇప్పుడు తనని తాను వెతుక్కుంటూ వెళ్లే కదా. గమ్యం తెలియని ప్రయాణం అంటే జీవితమేమో కదా. ఈ ప్రయాణంలో మనం ఎవరిని కలుస్తామో, మనల్ని ఎవరు కలుస్తారో చెప్పలేం. కాని కొంతమంది పరిచయం అవుతారు చూసావా, వాళ్ల వల్ల మన జీవితంలో ఏదో ఒక మార్పు వస్తుంది. అసలైన జీవితం ఇప్పుడు మొదలైందా అనిపిస్తుంది. లైఫ్ అంతా ప్లాన్ చేసి స్టెప్ బై స్టెప్ క్యాలిక్యులేషన్స్ తో బతికే సుబ్బుకి ఈరోజు ఏమనిపిస్తే అది చేసే రిషి వస్తే అతని జీవితం ఎలా మారుతుంది? మూవీ స్టార్టింగ్ లో రిషి స్వామీజీని నేను దూద్కాసి వెళ్తానా, నాతో పాటు నా ఫ్రెండ్ సుబ్బుని కూడా తీసుకెళ్తానా అని అడిగినప్పుడు ఎవరు ఎవరిని ఎక్కడికి తీసుకెళ్లాలో ఆ శివుడికే ఎరుక అని చెప్తాడు. స్టోరీ అంతా ఒక దైవ సంకల్పంతోనే నడుస్తుంది. సుబ్రహ్మణ్యం రామయ్య గారితో మాట్లాడేటప్పుడు కూడా ఆయన ఒక మాట అంటారు, ప్లాన్లు ఇవన్నీ దేవుడివయ్యా, మనవి కాదు అని. నిజంగానే శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే మాట గుర్తొచ్చింది. మనం ఏ పని చేయాలన్నా రాసిపెట్టుండాలి. అలానే మనకి రాసిపెట్టిందేది మనల్ని కాదని వెళ్ళదు. అది జరగడానికి ఈ యూనివర్స్, ఈ ప్రకృతి, ఆ శివుడే సాయం చేస్తాడు. లేకపోతే దూద్కాసి ప్రయాణంలో అన్ని అడ్డంకులు దాటి వాళ్ళెలా చేరుకోగలిగారు? లైఫ్ అంటే జాబ్ చేసి 4 రాళ్లు వెనకేసుకుందామనుకునే సుబ్బు, అసలు లైఫే ఒక ఫుల్ టైం జాబ్ అనుకునే రిషి. ఒక పాయింట్లో మనందరికీ రిషి రైట్ అనిపిస్తాడు. మనం ఎంజాయ్ చేసే మూమెంట్స్ ని వేళ్ల మీద లెక్క పెట్టే పరిస్థితి రావటం ఏంటి? ఫస్ట్ లో రిషిని చూసినప్పుడు ఏంటి కబుర్లు చెప్పి లైఫ్ నుండి తప్పించుకుందామని చూస్తున్నాడు అని మనం అనుకుంటాం. కానీ లైఫే తన నుండి తప్పించుకోకుండా చూస్తున్నాడు. ఈ ఇద్దరి జీవితంలోకి వచ్చిన ఆనందే చిన్న చిన్న పనుల్లోనే ఆనందాన్ని వెతుక్కుంటుంది. తనతో ఎవ్వరూ ఎక్కువ రోజులుండరు అనుకునే అమ్మాయి. ఏంట్రా ఈ అమ్మాయికి మూఢనమ్మకాలు ఎక్కువ అనుకుంటాం. కాని ఆలోచిస్తే తను చెప్పిన ప్రతి మాట నిజమే. చలికి ఒక ఇంట్లో ఉన్నప్పుడు అక్కడున్న ఆలుగడ్డలను చూసి మనం తినే ప్రతి దాని మీద మన పేరు రాసుంటుంది, ఇవి మన కోసం ఎంత టైం నుండి వెయిట్ చేస్తున్నాయో అని అంటుంది. మన మనుషులకి ఉన్న అలవాట్లో ఉన్న ఒక చెడ్డ అలవాటు అసంతృప్తి. మనం ఎదిగే కొద్దీ అవసరాలు పెరుగుతూ ఉంటాయి. దానికోసం అవసరమైనవన్నీ సృష్టిస్తున్నాం. కాని మనం వెళ్లే దారేదైనా గమ్యం ఒకటే కదా. రామయ్య గారన్నట్టు ఏదెక్కినా దిగాల్సింది నేల మీదే, నడవాల్సింది కాళ్లతోనే. విత్తనంతో పోల్చుకుంటే విత్తనం కూడా ఎదుగుతుంది, కానీ దానికోసం కాదు, ఇతరుల కోసం. మనం కూడా మన స్వార్థం కోసం కాకుండా ఇతరుల కోసం ఎదగాలి. డబ్బుల కోసం పనిచేయకుండా మనం చేసే పనికి డబ్బులొస్తున్నాయి అనుకోవడంలో ఎంత మెచ్యూరిటీ ఉందో కదా. మన జీవితాన్ని సీతాకోకచిలుకతో పోలిస్తే అదింకా సీతాకోకచిలుక అవ్వకముందే తన బరువు కంటే ఎక్కువ బరువు తినేస్తుంది. ఇలా మనిషి కూడా తింటూ తింటూ పురుగులా నాశనమవుతున్నాడు. తనలో కూడా ఒక సీతాకోకచిలుకుందని మర్చిపోతున్నాడు. నీలో ఉన్న నిన్ను దాచిపెట్టి బయటికి ఇదే నేను అని అంటే నువ్వెవరు అనే ప్రశ్నకి నిజమైన సమాధానమేంటి? ఎప్పుడూ ఎవరో ఒకరు చేస్తారులే అని అందరూ వాళ్ల పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతే నిజంగా నీకు సమస్య వచ్చిన రోజున సాయం చేయడానికి ఎవ్వరూ ఉండరు. ఏది చేయకుండా ఉండటం కంటే ఏదొకటి చేయటం మంచిదే కదా. పాపకి యాక్సిడెంట్ అయినప్పుడు రక్తం అంటకుండా క్లాత్ వేసిన సుబ్రహ్మణ్యం తనని తెలుసుకునే ప్రయాణంలో ఒక పాప ఈ భూమి మీద రావటానికి కారణమవుతాడు. రాబర్ట్ తో మాట్లాడక ముందున్న సుబ్రహ్మణ్యం, తర్వాతున్న సుబ్రహ్మణ్యం, ఇద్దరి మధ్య ఏంటి తేడా? సుబ్బులో సడన్ గా అంత మార్పు ఎలా వచ్చింది? బహుశా సుబ్బుకి హూ ఆమ్ ఐ అనే ప్రశ్నకి సమాధానం దొరికిందా? ముందైతే సుబ్బు ఈక్వేషన్ సక్సెస్ ఈక్వల్స్ టు మనీ ప్లస్ పవర్ అని అనుకున్నాడు. ఇప్పుడు ఈక్వేషన్ మారిందండోయ్. సక్సెస్ ఈక్వల్స్ టు లివింగ్ ద మూమెంట్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ విత్ పీపుల్ యు లవ్ అని తెలుసుకున్నాడు. అలా తన బ్యాంక్ బ్యాలెన్స్ తో కాకుండా తన అనుభవాలతో తన విలువను తెలుసుకున్నాడు. మనిషి జీవితం ఎక్కడ ఎలా మలుపు తిరుగుతుందో ఎవరికి తెలీదు. అందరికంటే అడ్వాన్స్డ్ గా ఆలోచించే సుబ్బు కూడా తన జీవితం ఎటు వెళ్తుందో అని ఎక్స్పెక్ట్ చేసుండడు. 9th క్లాస్లోనే ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ కి ఫ్యూచర్ లేదని, ఎంబీఏకి వాల్యూ ఉందని ప్రెడిక్ట్ చేసిన సుబ్బు
తన లైఫ్నే ప్రిడిక్ట్ చేయలేకపోయాడు. ఎప్పుడూ లైఫ్ అనే రేస్లో ముందుండాలనుకునే సుబ్బు పరిగెట్టడంలోనే కాదు, నడవడంలో కూడా బ్యూటీ ఉందని తెలుసుకున్నాడు. గెలవడం తప్ప ఓడిపోవడం అంటే నచ్చని సుబ్బుకి తనని తాను కోల్పోయిన రోజే ఓడిపోయాడని రియలైజ్ అయ్యాడు. చివర్లో రామయ్య గారు అంటారు కదా, గెలిచిన సుబ్రహ్మణ్యం ఓడిపోయిన రామయ్య దగ్గరికి ఎందుకు వచ్చాడని. ఇక్కడ గెలిచిందెవరు, ఓడిపోయిందెవరు? గెలుపంటే డబ్బులు సంపాదించడమా, లేదా నువ్వేంటో నీకు తెలియటమా? సుబ్రహ్మణ్యం ఎవరో తెలుసుకోవటానికి తూత్కాశి వెళ్లాడు. మరి వీడియో చూస్తున్న సుబ్రహ్మణ్యం ఎక్కడికి వెళ్తున్నాడు? సుబ్రహ్మణ్యంకైతే సమాధానం దొరికింది. మరి మనకి దొరికిందా?